హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రద్ధ హోమ్ వీడియోస్. మీ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చెప్పాను కదండి, బీహార్ నుంచి నల్గొండకు వస్తున్నామని. నల్గొండకైతే వచ్చేసాము. ఆల్రెడీ 25 డేస్ అయిపోయాయి. ఈరోజు మళ్ళీ అయితే బీహార్కి వెళ్తున్నామండి. నేను పిల్లలు వెళ్తున్నాము. మాతో పాటు మా మామయ్య కూడా వస్తున్నారు. మా మామయ్య రావడం అయితే ఫస్ట్ టైమే కాదు, ఇంతకుముందు వచ్చారు. అప్పుడు మామయ్యతో పాటు మా అత్తమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, అమ్మ, నాన్న వీళ్ళందరూ వచ్చారండి. కాకపోతే ఫస్ట్ టైం మామయ్య ఒక్కడే సింగిల్‌గా వస్తున్నాడు. అసలు అక్కడ ఎలా టైం పాస్ అవుతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదండి. ఎందుకు అంటే ఇక్కడ షాప్ కదా, అందరూ వస్తూనే ఉంటారు, మందలిస్తూనే ఉంటారు. బీహార్‌లో అయితే నన్ను మందలించడానికి ఎవరూ లేరు. ఇంకా మామయ్యకైతే లాంగ్వేజ్ కూడా రాదు కదా, ప్రాబ్లమ్ అవుతుందేమో అనుకుంటున్నానండి. కాకపోతే ఒక హోప్ ఉంది, పిల్లలు ఉన్నారు కదా, ఈజీగా ఉండగలడు అని. నేను ఒకటే అనుకుంటున్నాను, మా మామయ్యకైతే బీహార్‌లో బోర్ రావద్దు. మరి మా మామయ్యతో నా జర్నీ ఎలా ఉందో మీరైతే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వెళ్ళడానికైతే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. రెడీ అంటే ఏం లేదు, పొద్దునుంచి ఇలానే ఉన్నాను. ఇంకా వెళ్ళేటప్పుడైతే ఎక్కువ రెడీ అవ్వాలి అని అనిపించదు. అందుకే చాలా సింపుల్‌గా, కొంచెం ఫేస్ డల్‌గా కనిపిస్తుంది కదా. ఇంకా నేను మా అన్విని ఎత్తుకొని అయితే కూర్చున్నాను. ఇక పోతున్నాం కదా, ఒక గంట సేపు అయితే కొద్దిసేపు దీంతో అయితే ఆడుకోవాలనిపించింది. చూడండి ఎంత చక్కగా చూస్తుందో, ఉక్కనే నవ్వుతుందండి అసలు. విశ్వ అయితే వచ్చిన ఈ 1 మంత్ అయితే చాలా ఎంజాయ్ చేసింది అన్వితోని. కన్నయ్య పుట్టినప్పుడు విశ్వ అయితే చాలా చిన్నదండి, 1.5 ఇయర్ అట్లుంది. తనకి అప్పుడు ఎక్కువ ఆడుకోవడం కానీ ఇవేం తెలియలే అనమాట. ఇప్పుడైతే అన్వికి అక్క స్నానం చేయించేటప్పుడు మమ్మీ చెల్లకి ఇగాల డ్రెస్ అయ్యి, మమ్మీ చెల్లకి ఇలాంటి బొట్టు పెట్టు, తర్వాత చెల్లకి అన్నం తినిపియవా, చెల్లకి నేనే పాలు తాపిస్తా, వాటర్ తాపిస్తా, తర్వాత ఇంకోటి చెల్లె టాయిలెట్ పోసింది మమ్మీ నేను చేంజ్ చేయను అని చెప్పి అక్కనైతే ఇలా ఏదో ఒకటి చెప్పి అడుగుతూనే ఉండేదన్నమాట. ఇంకా అన్వి దగ్గర నుంచి పొద్దునుంచి ఈవినింగ్ వరకు అయితే అస్సలు లేవలేదు. విష్ కూడా అన్విని చాలా మిస్ అవుతుందండి. మొన్నసారి డిసెంబర్లో వచ్చినప్పుడే నిద్రలో లేచి అయితే మస్తు ఏడ్చింది కొన్ని రోజుల వరకు. ఇంకా విశ్వ అన్విని తీసుకొని మమ్మీ నేను ఎత్తుకుంటా అన్నది. చూడండి, రోజు ఇంతే చక్కగా ఆడుకునే వాళ్ళు ఇద్దరు. కాకపోతే నాకు చాలా బాధేస్తుంది. విశ్వ ఏంటంటే అన్వితోని చాలా ఎంజాయ్ చేసిందండి. కన్నయ్య పుట్టినప్పుడు అంత తెలివి రాలేదు తనకి, ఏం అర్థం కాలేదప్పుడు. ఇప్పుడు అన్వితో అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. కన్నయ్య కానీ నేను కానీ ఇట్లా కొట్టినట్టు యాక్షన్ చేస్తే మా చేతులు పట్టుకొని మాతో ఫైట్ చేస్తుందండి విశ్వ. చూడండి ఎంత చక్కగా ఉన్నారో వీళ్ళిద్దరూ. నాకైతే చాలా బాధేస్తుంది. ఇంకా దూరం కదా, తప్పదు, వెళ్ళాల్సిందే. చూడండి, విశ్వ ఎత్తుకున్నాడని చెప్పేసి కన్నయ్య వచ్చాడు. మా అమ్మ అయితే కన్నయ్య మీద కూర్చోబెట్టింది. అన్వి అయితే అస్సలు ఏడవదు, ఇంకా మంచిగా హ్యాపీగా కూర్చుంటుంది. ఇంకా అన్నయ్య అంటే చాలా ఇష్టము. విశ్వ కన్నా కన్నయ్య చేతులు ఏదైనా పట్టుకున్నా కూడా ఒకటే తన దగ్గర నుంచి గుంజుకోవడము, ఈ ఐస్లలో వేలు పెట్టడం, ఇలా అయితే అన్వి చేస్తుందండి. చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో మా చిట్టి తల్లి. ఇక ఈమె కాడ కూర్చుంటే మా టైం అంతా అయిపోతుంది. ఇంకా ఇక్కడ అత్తమ్మ అన్నం తింటుంది. ఆల్రెడీ వెళ్తున్నాను కదా, విష్యుకు కన్నయ్యకు అన్నం తినిపించానండి. వెళ్ళే టైం కల్లా అత్తమ్మ తింటుంది కదా, మళ్ళీ వీళ్ళిద్దరికి తినిపిస్తుంది. నిన్న వీడియోలో చూశారు కదా, అక్కడేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నానే పిల్లలకు తినిపించింది. ఇక్కడ అత్తమ్మ కూడా ఉన్నన్ని రోజులు అంత ప్రేమగా అనిపించదు. అంటే ఏంటంటే జస్ట్ ఉంటారు కదా అని చెప్పేసి, కానీ వెళ్ళేటప్పటికైతే ఎంత ప్రేమ అనుకున్నావు తట్టుకోలేమండి. అసలు చాలా బాధగా అనిపిస్తుంది తెలుసా. చూడండి, విష్యుకి కన్నయ్యకి అన్నం తినిపిస్తుంటే అమ్మ అన్విని తీసుకొచ్చింది. కన్నయ్య వాటర్ అని అడిగాడు అనమాట. ఫస్ట్ విష్యు తాగుతుందని కన్నయ్య తీసుకున్నారు. వీళ్ళిద్దరు అయితే ఎప్పుడు ఫైట్ చేస్తారండి. ఇక్కడనే కాదు, ట్రైన్లో కూడా అంతే. ఒక్క నిమిషం కూడా ఫైట్ చేయకుండా ఉండరండి. చూడండి ఎట్లా ఫైట్ చేస్తున్నారు. ఇక విష్యు అనుకుందిగా మా మమ్మీ వీడియో తీస్తుంది, సర్లే ఇక పోనీ అని అయితే వదిలేసిందండి. వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. మామయ్య చింటూ బ్యాగులు పట్టుకొని వెళ్తున్నారు. బావ స్టేషన్ దగ్గరికి వచ్చి ట్రైన్ ఎక్కించినాక వస్తారండి. ఇంకో మా అన్వి, మా అమ్మ ఎత్తుకుంది అన్విని. విశ్వ అయితే ఎంత ముద్దాడుతుందో, ఎంత ఎత్తుకుంటుందో. తనకైతే చాలా బాధ అనిపిస్తుంది, వెళ్ళాలని కూడా లేదు. చెల్లని తీసుకుపోదాం మమ్మీ అంటుంది, కానీ తను ఉండదు కదండి. ఇక్కడ మామయ్య ఏమో నేను వెళ్తున్నాను మీ జాగ్రత్త అని అయితే మా అక్కలకు చెప్తున్నాడు, మంచిగా షాప్ అమ్మమని. ఇంకా వెళ్తున్నామండి కార్లో కూర్చొని. చూడండి మా అక్క ఫేస్ ఎట్లా వాడిపోయిందో. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టి అయితే అస్సలు చూడలేరండి. చాలా బాధ అనిపిస్తుంది అట్లా చూస్తే. ఇంకా నేను, కన్నయ్య, తర్వాత విష్ణు, చింటూ వీళ్ళందరం అయితే కారు ఎక్కాము.
నేను ఏడుస్తున్నానేమో అని చెప్పి మా చింటు అయితే వీడియో ఆపకుండా తీస్తున్నానండి. కానీ నేను ఎందుకు ఏడుస్తాను, మాకు అలవాటే కదా వెళ్ళి రావడం. కాకపోతే వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఇంకా తప్పదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇక్కడ ఎక్కగానే అయితే ఒక 10 మినిట్స్‌గా విషు నిద్రపోయిందండి. మధ్యాహ్నం కూడా నిద్రపోలేదు. కారులో కదా అలసిపోయింది. తర్వాత వచ్చేసి నల్గొండకి రాగానే మా సంధ్య వచ్చిందండి. తనకి కాలేజ్ అయిపోయింది. కాలేజ్ నుంచి స్టేషన్‌కి వస్తానని చెప్పి వచ్చేసిందండి. ఇంకా మేమైతే నల్గొండకి వెళ్ళిపోతున్నాము అందరము. స్టేషన్‌కెళ్ళి అయితే కూర్చున్నామండి. ఇంకో 30 మినిట్స్‌లో ట్రైన్ వచ్చేస్తుంది. సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతా. ఇవాళ మేము స్టేషన్కి వచ్చినండి. ఆయన కోట్ వచ్చిన స్టేషన్లా చూపిస్తామండి. ఇక రెండు కోతున్నాయి. స్టేషన్‌కి రాగానే మంకీలు కనిపించాయండి. విషు, కన్నయ్య ఇద్దరు వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నయ్యకు మంకీలు ఇక్కడ ఉన్నాయని అయితే చూపిస్తున్నారు. మా దగ్గర కొండెంగలు అంటారు కదా బీహార్లో, అవే ఉంటాయండి. ఈ మంకీలు ఉండవు కదా, అందుకే వీళ్ళు కొంచెం విచిత్రంగా అయితే చూస్తున్నారు పిల్లలు. ఈ లోపు అయితే ట్రైన్ వచ్చేసిందండి. చూడండి, బావ పట్టుకున్న బ్యాగ్ ఏమో దాంట్లో ఫుడ్ ఉంటుంది. మా చింటూ పట్టుకున్నాడు కదా బ్లూ కలర్ లగేజ్ బ్యాగు, దాంట్లో ఏమో బట్టలు. నేను వేసుకున్న బ్యాగ్ ఏంటంటే ట్రైన్లో యూజ్ చేయడానికి పిల్లల బట్టలు, బిస్కెట్స్, తర్వాత బెడ్షీట్స్ అలా ఉంటాయి. చూడండి, హడావిడిగా అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఎక్కేయాలి. మాదేమో M533 అనమాట నా సీటు. మామయ్యదేమో M415 అండి. తర్వాత ఎక్స్చేంజ్ అవుతారో లేదో కూడా తెలీదు. ట్రైన్ అయితే నల్గొండలో ఒక 2 మినిట్సే ఆగుతుందండి. అందుకని ఫాస్ట్గా ఎక్కాల్సిందే. ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేసి నేను ఎక్కాను. ఆ తర్వాత నాతో పాటు మా చింటు ఎక్కాడు కదా, తనైతే దిగుతాడనమాట. జస్ట్ బ్యాగ్ లోపల పెట్టేద్దాము అని చెప్పి. ఎందుకు అంటే ఈ ట్రైను తక్కువ టైంలో ఆగుతుంది కదా, ఆ లోపు మళ్ళీ మేము బ్యాగులు పట్టుకొని ఎక్కలేమని చెప్పేసి హడావిడిగా చేస్తారు. పిల్లలు ఎక్కేశారు, నేను కూడా ఎక్కేసానండి. మా చింటూ దిగేటప్పుడు అయితే వీడియో అయితే కవర్ కాలేదు. చూడండి, ట్రైన్లో కూర్చున్నాము. ఫస్ట్ ఏమో M4లో కూర్చున్నామండి. ఇక్కడ వచ్చేసి మాది పైన అనమాట. కానీ అందరూ బ్యాచిలర్సే ఉన్నారు. మేము వాళ్ళని అడిగామన్నమాట, మేము ఫ్యామిలీతో ఉన్నాము, కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుంటారా, మా సీట్ వేరే దగ్గర ఉందంటే వాళ్ళు ఎవరు రాలేదు. M5లోకి వచ్చి ఒక అన్న నడిపితే అయితే తను ఎక్స్చేంజ్ అయ్యారండి. ఇంకా మాకు ఇక్కడ రైట్ సైడ్లో RAC సీట్స్ ఉంటాయి కదా, అట్లా పైన ఒకటి కింద ఒకటి. ట్రైన్లో కూర్చున్న తర్వాత 8 అవుతుందండి. పిల్లలిద్దరూ అన్నం కావాలన్నారు. నేను వచ్చేటప్పుడే అన్నం తీసుకొచ్చాను కదా, ఇంకా నేను కొంచెం కింద కూర్చొని పైన అయితే ప్లేట్ పెట్టేసి, అదే అండి ఇస్తరాకు ఉంటుంది కదా, దాంట్లో అన్నం పెట్టి పిల్లలకు కొంచెం టమాటో చారు, పొటాటో ఫ్రై వేసి అయితే నేను తినిపిస్తున్నాను. ట్రైన్లో ఏ ఒక్కటి కూడా నేను కొననండి, అన్నీ ఇంటి దగ్గర నుంచే చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొస్తాను. పిల్లలు కదా, మాకు 2 డేస్ జర్నీ. బయట ఫుడ్ తింటే స్టమక్ మొత్తం పిల్లలకు ఖరాబ్ అయిపోతే, కొన్నిసార్లు ట్రైన్ ఫుడ్ తినడం వల్ల వామిటింగ్స్ అయిపోతాయి. పిల్లలు కదండి, మనం వామిటింగ్స్ వస్తే బయటకు వెళ్ళగలుగుతాం, వాళ్ళు ఆ సీట్ మొత్తం ఖరాబ్ చేస్తారు. దేవుడి దయ వల్ల మాకైతే ఎప్పుడూ అట్లేం అవ్వలేదండి. మా ఈ 6 ఇయర్స్ జర్నీలో నాకు నా పిల్లలతోనైతే ఎలాంటి ఇబ్బంది కాలేదు. ఒకవైపు పిల్లలకు తినిపిస్తున్నాను, ఇంకోవైపు అయితే మామయ్య కూడా అన్నం తింటున్నారండి. మామయ్యకి అన్నం పెట్టేశాను. నేను ఈ బాక్స్ నిండా అన్నం తీసుకొస్తాను. మాకు ఇది 3 టైమ్స్ వస్తుంది, నాకు, మా మామయ్యకి. మా సార్ వచ్చేటప్పుడు కూడా ఇదే బాక్స్లో తీసుకొస్తానండి, అన్ని బాక్సులు సేమ్. తర్వాత వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పొటాటో ఫ్రై, టమాటో చారు, ఇంకేదన్నా ఉంటే చిన్న చిన్న పచ్చళ్ళు అంది. వాటితో అయితే అయిపోతుంది. అన్నం కానీ చారు కానీ ఏమాత్రం ఖరాబ్ కాదు. అన్నం తిన్నాక ఇంకా పడుకునే టైం అయిపోయింది కదా, కన్నయ్యని అయితే పైకి ఎక్కించాను. ఇక్కడ కింద విషుకి మామయ్యకు పడుకోమని చెప్పానమాట. కన్నయ్య, విషు ఇద్దరు చిప్స్ తింటున్నారండి. ఆ తర్వాత చూడండి, విషు మామయ్య ఇద్దరు కింద పడుకుంటున్నారు. ఇక్కడనే పడుకోమని చెప్పాను. మామయ్య అయితే ఏసీలో రావడం ఫస్ట్ టైము, చలి పెడుతుందని బెడ్షీట్ కప్పుకున్నారు. ఇక్కడ నేను కన్నయ్య నైట్ టైం కూర్చొని అయితే చిప్స్ తింటున్నాము. నేను ఎప్పుడూ తిననండి, ట్రైన్ జర్నీలో చిప్స్ తింటాను. బీహార్కి వెళ్ళాక మా సార్ అస్సలు తిననివ్వరు పిల్లల్ని కూడా. మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా రోజు తింటానండి చిప్స్, నాకు చాలా ఇష్టము. చూడండి, మా కన్నయ్యని కూర్చొని తినమంటే అస్సలు తినట్లేడు, పడుకొనే తింటున్నాడు. ట్రైన్లో అయితే అందరూ పడుకుంటున్నారండి. ఇంతకుముందు అయితే ట్రైన్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు రాను రాను అయితే రూల్స్ అన్నీ ఎవరూ పాటించట్లేదు. ఈ బెర్తులు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. ట్రైన్ చేంజ్ అయింది కదా, ఇంతకుముందు క్రీమ్ కలర్ ఉండే. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే 11:30 అండి.
తీసుకొచ్చిన అన్నంని మామయ్య కొంచెం అన్నం పెట్టాను, గోంగూర తీసుకొచ్చాను, తనకు గోంగూర వేసాను. నేను పిల్లలకైతే ముందే తినిపించానండి. ఆ తర్వాత నేను కూడా అన్నం తింటున్నాను. నేను తినేటప్పుడు వీడియో అయితే మా విషు తీసిందండి, చాలా చక్కగా తీస్తుంది. అన్నం తిని ఇంకా నేను కన్నయ్య ఇద్దరం పైకి వచ్చేసాము. కింద విషు మామయ్య పడుకుంటున్నారు. లంచ్ టైం అయితే అయిపోయింది కదండి, ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఒక 2 అవర్స్ పడుకుంటే ఈవినింగ్ 6 o'clock వరకు కలకత్తాలో దిగుతామండి. మా కన్నయ్య నేను ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. వాడికి సరిగ్గా మాట్లాడడమే రాదు, చాలా తీటోడండి. కెమెరా ఆన్ చేశానని ఏదేదో చెప్తున్నాడు. ఈవినింగ్ 6:30కి అయితే మేము కలకత్తాలో దిగామండి. 38 ప్లాట్ఫామ్ నుంచి 8 ప్లాట్ఫామ్కి వచ్చాము. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి నైట్ టైము పిల్లలు మామయ్య ఏదైనా తినాలి కానీ రెగ్యులర్గా వచ్చే దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడనే అండి మేము వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తిని అయితే వెళ్తాము. మా అమ్మయ్యని విషుని కన్నయ్యని అయితే కూర్చోబెట్టాను. నేను ఇక్కడ మెనూ దగ్గరికి వెళ్ళానండి. మామయ్య అన్నారు కదా నాకు చపాతీ కావాలన్నాడు. పిల్లలకి కొంచెం రైస్, ఒక 2 eggs కర్రీ అయితే నేను తీసుకున్నానండి. దానికి ఎగ్స్ కర్రీకి రైస్కేమో 125, తర్వాత మామయ్య తీసుకున్న చపాతీస్కేమో 100 rupees అండి. చూడండి, ఒక 2 గులాబ్ జాములు వేస్తారు, కొంచెం 2 eggs వేసి దాంట్లో కొంచెం గ్రేవీ లాగా పోస్తారు. అంత టేస్ట్ ఏమి ఉండదు. చూడండి, దీనికైతే 125 అంట. ఉప్పు కారం ఏమి ఉండవండి. ఇంకోటి రైస్ ఉంది కదా, రైస్ అయితే చాలా మెత్తగా ఉంటుంది. చూడడానికి ఏమో అట్లుంటుంది కదా, తింటుంటే ప్లాస్టిక్ తిన్నట్టే అనిపిస్తుందండి. చూడండి తీసుకొచ్చాను. మా మామయ్య అయితే అక్కడ తినేస్తున్నారు. మా పిల్లలకైతే చాలా ఆకలేస్తుందండి. నేనైతే అన్నం తినిపిస్తాను ఫాస్ట్గా. ఇక్కడ కన్నయ్యకు విషుకైతే నేను అన్నం అయితే తినిపిస్తున్నానండి. చూడండి, 2 days జర్నీ కదా, వాళ్ళ ఫేసులు కూడా ఎంత అలసిపోయాయో, అంటే వాడిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెంగా అయితే నేను తినిపిస్తున్నాను. ట్రైన్ అక్కడ 6:30కి దిగినా కూడా ప్లాట్ఫామ్ చేంజ్ అవుతూ రావడానికైతే 1 hour పట్టింది. వచ్చాక పిల్లల్ని పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ముఖాలు కడిగి వాష్రూమ్స్కి కూడా తీసుకెళ్ళానండి. ఈ లోపు అయితే 8 అయిపోయింది. హడావిడిగా దీంట్లోకి వచ్చి ఫాస్ట్గా అన్నం తినిపిస్తున్నాను. ఎందుకు అంటే మళ్ళీ 9:30కి ట్రైన్ ఉంటుందండి. 9:30కి ట్రైన్ కదిలే టైం అయినా కూడా 9 లోపే అక్కడ పోయి కూర్చున్నాం అనుకో బాగుంటుంది కదా, పిల్లలతో పాటు మళ్ళీ హడావిడిగా ట్రైన్ ఎక్కలేమని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తున్నానండి. వాళ్ళకి అన్నం తినిపించేశాను, నాకు తినాలనిపించలేదు. అందుకే ఒక 3 ఐస్ క్రీమ్ తీసుకొచ్చి నేను కన్నయ్య విషు ముగ్గురం తిన్నాం. మామయ్య అయితే ఐస్ క్రీమ్ తినరు. ఆ తర్వాత ట్రైన్లో వెళ్ళి అయితే కూర్చున్నామండి. ఆ టైంలో నేను వీడియో రికార్డ్ చేయలేదు ట్రైన్ది. ఎందుకు అంటే ఎక్కేసరికి లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే మా ఇంటి దగ్గర దిగాము. ఆ నుంచి ఒక చిన్న ఆటోతో అయితే మా ఇంటికి వెళ్ళామండి. మా సార్ అయితే స్టేషన్కి కూడా రాలేదు. ఫస్ట్ టైం అయితే సింగిల్గా జర్నీ చేసేసాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఇల్లు కూడా వచ్చేసింది. బాయ్ మరి.